మాఫియా సామ్రాజ్యంలో రాక్ స్టార్ రక్తపాతం, పవర్ వార్ యాక్టింగ్ తో యష్ రచ్చరచ్చే. ఇన్నాళ్ల వెయిటింగ్ కి యష్ విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించాడుగా. ఇంతకీ ట్రైలర్స్ లో కనిపించేటువంటి క్యారెక్టర్స్ ఏంటి, ఎవరికి ఏమవుతారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పాన్ ఇండియన్ మూవీ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. కేవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భాగస్వామ్యంతో నిర్మించినటువంటి ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ శనివారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సిరీస్ యష్ నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం, అలాగే ఇప్పటికే రిలీజ్ అయినటువంటి స్పెషల్ వీడియోలు, పోస్టర్లు, టీజర్ మరియు పాటలు నెట్టింట సంచలనం సృష్టించడంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్లోనూ ఆకాశమంత ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఈ అఫీషియల్ ట్రైలర్పై ఎక్స్పెక్టేషన్స్ పదింతలు పెంచుతూ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనానికి తెరలేపడం ఖాయమని స్పష్టం చేస్తుంది. సుమారు 4 నిమిషాల 38 సెకండ్ల సుదీర్ఘ నిడివితో వచ్చినటువంటి ఈ ట్రైలర్ మొత్తం రక్తపాతం, విస్మయాన్నిచ్చే విజువల్స్, అదే దాని తర్వాత పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో నిండుంది. ఒక సరికొత్త ఇంటర్నేషనల్ డార్క్ యాక్షన్ ప్రపంచంలోకి ఆడియన్స్ను తీసుకెళ్లేలా ఆ వీడియోను రూపొందించారు. 1940 నుండి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగేటువంటి మాఫియా సామ్రాజ్యం, ఆధిపత్య పోరు మరియు వివిధ ముఠాల మధ్య జరిగేటువంటి పవర్ వార్ ఈ సినిమా ప్రధానాంశం అని ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వర్షంలో ఒక చిన్న బాలుడు చేసేటువంటి పవర్ఫుల్ ప్రమాణంతో స్టార్ట్ అయ్యేటువంటి ట్రైలర్ సర్కస్ వాతావరణం, గ్యాంగ్స్టర్ సామ్రాజ్యాలు, స్టైలిష్ పోరాట ఘట్టాలు, ఊహించని మలుపులతో ఆడియన్స్ను సీట్ అంచున కూర్చోబెడుతుంది. అయితే ఈ మూవీలో రాయ్ అనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మాఫియా డాన్గా యష్ కనిపించారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్నటువంటి బోల్డ్ కంటెంట్ ఇమేజ్ను పూర్తిగా మార్చేస్తూ యష్ తన యాక్టింగ్ మేకోవర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ డిఫరెంట్ షేడ్స్తో పిచ్చెక్కించారు. ట్రైలర్ చివరిలో వచ్చేటువంటి సీన్ల ప్రకారం రాయ తన కన్న కొడుకుతోనే ఆధిపత్యం కొనసాగతం, యుద్ధం చేయాల్సి వస్తుందన్నమాట. అసలు రాయ్ ఎవరు, తండ్రి కొడుకుల మధ్య ఈ వినాశనకరమైనటువంటి పోరాటానికి కారణం ఏంటి అనేటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రేకెత్తించే విధంగా స్టోరీ అయితే ఉంచారు. అయితే తండ్రి కొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం చేసినటువంటి తీరు సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా అయితే నిలవనుంది. ఇక ఈ మూవీలో 5 స్టార్ హీరోయిన్లు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు. నయనతారకి అండ్ దాని తర్వాత కియారా అద్వానీ, దాని తర్వాత తారా సుతారియా, హ్యూమా కురిషి, రుక్మిణి వసంత్ తమ అద్భుతమైనటువంటి యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. వీరు కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథలో ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. ముఖ్యంగా నయనతార, కియారా అద్వానీ రాయ్ అనేటువంటి క్యారెక్టర్తో బలమైనటువంటి ఎమోషన్ని పంచుకోగా, రుక్మిణి వసంత్ సైతం ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా కనిపిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇంటర్నేషనల్ టెక్నికల్ ప్రమాణాలు, దాని తర్వాత హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, రవి బస్టూర్ మ్యూజిక్, దాని తర్వాత విశాల్ మిశ్రా, తనిష్క్ బగ్బీల హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను విజువల్ అండ్ ఆడియో వండర్గా మార్చేశాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సినిమాతో యష్ ఖాతాలో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటికే ఓ క్లారిటీతో అయితే ఉన్నారు. అయితే కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత 4 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చినటువంటి సరైన కథ కోసం వెయిటింగ్ చేస్తూ చాలా టైం ఖర్చు పెట్టిన హీరో యష్ ఇంకో 18 రోజుల్లో టాక్సిక్ రాబోతుంది. ఆగస్టు 26న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ వైలెంట్ యాక్షన్ డ్రామా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్ ఉన్నాయో తెలిసిందే. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈక్వల్గా షూట్ చేసినటువంటి టాక్సిక్ని తెలుగులో పాటు ఇతర లాంగ్వేజ్లో సైతం డబ్ చేయబోతున్నారు. నేర ప్రపంచంలో తలపడినటువంటి గ్యాంగ్స్టర్ రాయాకు జాలిదయ ఏమీ ఉండవు. కన్న కొడుకైనా సరే లెక్క చేయని మనస్తత్వం. రాయ వారసుడు రూమి పెద్దయ్యాక ఎక్కడో అడవుల నుంచి నగరంలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తాడు. వీళ్ళ జీవితంలో 5 మహిళలు ఉంటారు. అసలు ఈ హింసాత్మక నేపథ్యంలో ఎవరికి ఏమవుతారనేది సినిమాలోనే చూడాలి. పదే బోల్డ్ సాంగ్స్తో ఒక వర్గం ఆడియన్స్కి దూరంగా అనిపించినటువంటి టాక్సిక్ ఈసారి మాత్రం పూర్తిగా మాస్ అప్పీల్తో వచ్చింది. అభ్యంతరం అనిపించేటువంటి సీన్లను నొప్పించకుండా కట్టిపడేటువంటి విజువల్స్ తోటి ట్రైలర్ నింపేశారు. యానిమల్ షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డిజైన్ చేసుకున్నటువంటి తండ్రి కొడుకుల క్లాష్ ఎలా ఉంటుందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా కట్ చేశారు. యష్ 2 షేడ్స్లో భయపెట్టేటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మేకర్స్ ఏ ఉద్దేశంతో ఈ మూవీ తీశారో దానికి అనుగుణంగా హైప్ పెరిగేలా అయితే టాక్సిక్ ట్రైలర్ అయితే కట్టుంది. డెఫినెట్గా ఇంత మోతాదులో హింసని జస్టిఫై చేయాలంటే కథాకథనాలు చాలా బాగుండాలి, బలంగా ఉండాలి. ఆగస్టు 26 బ్లాస్ట్ అయ్యేటువంటి ఓపెనింగ్స్ వచ్చేందుకు ఇది సరిపోతుంది ఈ ట్రైలర్. మరి సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే రికార్డులు మాత్రం డెఫినెట్గా బద్దలైనట్లే. ఎందుకంటే 4 ఇయర్స్ దాదాపు ఒక హీరో 4 ఇయర్స్ కష్టపడి అండ్ దాని తర్వాత సినిమా కోసం వెయిట్ చేసి మళ్ళీ అలాంటి ఒక కథ రావడం, అది కూడా ఒక లేడీ డైరెక్టర్ చెప్పడం, ఆ లేడీ డైరెక్టర్ ఎంత డెప్త్ అండ్ ఎమోషన్స్ తోటి చెప్తే యష్ ఓకే చేస్తుంటారో ఈ పటికి అర్థమై ఉంటుంది.
కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా యష్‌కి కథలు వినిపించినటువంటి వాళ్ళే. ఆ కథలన్నిటిని దాటుకొని చేసినటువంటి మూవీ 'టాక్సిక్'. సో, మరి 'టాక్సిక్‌లో' ఎంత బలమైనటువంటి డెప్త్ ఉంటే యష్ ఈ సినిమాకి ఓకే చెప్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక న్యూడ్ సీన్ ఉంటుంది. 'రుక్మిణి వసంత్' ఆపోజిట్ ఉన్నప్పుడు పెట్టేటువంటి న్యూడ్ సీన్. సో, ఆ సీన్ స్టిల్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత డేర్ చేసి చేశారంటే నిజంగా ఎంతో ఆడ కథలో మ్యాటర్ అండ్ కంటెంట్ ఉంటేనే చేస్తారు యష్, లేకపోతే చేయరు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్‌గా మాత్రం సినిమా ట్రైలర్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. ఒక రకంగా విజువల్స్ అండ్ దాని తర్వాత వయలెన్స్ తోటి యానిమల్‌ని మించిన రేంజ్‌లో అయితే ఉంది. సో, చూడాలి. దీన్ని డెఫినిట్‌గా ఇదే స్టఫ్ గనక సినిమాలో ఉంటే మాత్రం సినిమా 'టాక్సిక్' ఒక రేంజ్‌లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, మరి 'టాక్సిక్' ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.